హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మనకు అందరికీ బాగా తెలుసు, డిసెంబర్ మాసం వస్తే డిసెంబర్ 1 నుంచే ప్రపంచవ్యాప్తంగా మరి క్రిస్మస్ ఉత్సవాలు పండగలాగా నూతన వస్త్రాలని రకరకాలుగా చేస్తుంటాం. అయితే ఇలా అన్నిటికంటే నిజమైన క్రిస్మస్ ఏమిటంటే క్రీస్తుని ధరించుకోవడమే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను పంచడం అంతకంటే మరొకటి ఈ లోకంలో లేనే లేదు. కాబట్టి మనము ఈ అన్నిటికంటే పిల్లరా దేవుని ప్రేమ మనం పొందుకొని లోకానికి చాటేవారిగా ఉండాలి. మన ద్వారా పిల్లరా ప్రజలు మారాలి. సో మన జీవితం ద్వారా మారాలి. హల్లెలూయా. మనం చాలాసార్లు మనం స్టార్లు వేసుకుంటాం, కానీ స్టార్ కంటే స్టార్ లాగా మనం మారాలి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా చేరుకొచ్చిన మీ అందరికీ వందనాలండి. మన వాక్యంలో వెళ్దాం. ఈ సమయంలో ప్రత్యేకంగా మన మధ్యలో మన దేవుని సేవకులు వచ్చారు. పిల్లరా వాళ్ళు ఏజీ అసెంబ్లీ ఆఫ్ గాడ్ సహవాసానికి ఆయన సెక్రటరీగా మరి కొనసాగుతున్నారు. ఈరోజు అన్న మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. అంత మాత్రం కాదు, మరి మాదాపూర్లో గెచ్చెమనే ఏజీ సంఘానికి సంఘ కాపరిగా మరి దైవ సేవకులు మరి కొనసాగుతున్నారు. ఈరోజు మన మధ్యలో ఉండడం చాలా సంతోషము. మరి అన్నకు ఈ సమయంలో అన్నకు అప్పగిస్తామండి. గట్టిగా అన్న వస్తుండగా మనం చప్పట్లు కొడుతూ ఆహ్వానిస్తాం. హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ఈ మరి సాయంకాల రాత్రికాల సమయంలో ఈ ప్రత్యేక క్రిస్మస్ కూడికి మీ మధ్యకి రావటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు. మరి ఆహ్వానించినటువంటి రవి జకరియా గారిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అంతకుముందు ఒకసారి పగలు ఇండిపెండెన్స్ డే అప్పుడు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించాను. మరొకసారి మీ మధ్యలోకి రావటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి, ఆహ్వానించిన సేవకులను బట్టి, అదేవిధంగా వచ్చిన మీ అందరిని బట్టి దేవునికి స్తుతులు. మంచిగా పాటలు పాడారు, మంచిగా ఆరాధన నడిపించారు సహోదరులు ఇద్దరు, వారిని బట్టి దేవునికి స్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? చెప్పండి. రైట్. మన సంతోషం క్రిస్మస్కి మాత్రమే పరిమితం కాకూడదు కదా. మనము ఏంటంటే మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. క్రీస్తు యొక్క ఆనందము మన ముఖాలలో కనబడాలి. అట్టిది మనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రజలు ఆటోమేటిక్గా మన వైపు ఆకర్షించబడతారు. మనలో ఆ సంతోషము, when you reflect the joy of the Lord, people will already get attracted, people will be drawn unto us కదా. ప్రజలలో మన యొక్క సంతోషము, దేవుని యొక్క సంతోషం చూసినప్పుడు అయ్యో వీరిలో ఏదో క్రొత్తదనం ఉంది, వీరిలో ఏదో ఆనందం కనపడుతుందని ఏం చేస్తారంటే దే విల్ బి డ్రాన్ టు యూ, దే విల్ కమ్ అండ్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ జాయ్. అందుకనే మనం ఎన్నున్నా కానీ సంతోషంగానే కనపడాలి. అంటే బాధలు లేవో చెప్పండి, ఎవరికి ఉన్నాయో లేవో చెప్పండి. నాకు కూడా ఉండే. నాకు హైటెక్ సిటీలో సంఘం ఉంది, మందిరం లేదు. మంచి సంఘం ఉంది, మందిరం లేదు. మందిరము స్థలం కొనాలన్నా కోట్లే, కట్టియాలన్నా కోట్లే కదా. స్థలం కొనాలని ఎంక్వైరీ చేస్తే ఎంత తక్కువైనా 5 కోట్లు అవుద్ది అంటున్నారు. ఎక్కడి నుంచి తెచ్చాను చెప్పండి? ఈ కోట్లు అయితే వేసుకుంటాం మనం కదా. కానీ అయినప్పటికీ దేవుడిచ్చిన సంఘమును బట్టి ఈ వాక్యం ఒక మాట సెలవుస్తుంది, కలిగి ఉన్న వాటితో మీరు తృప్తి చెందుడి. అది దేవుడిచ్చిన దాంతో మనం తృప్తి చెందాం. మరి మీ అందరికీ మా యొక్క సంఘము తరపున, గెత్సెమనే అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘము తరపున హైటెక్ సిటీలో మా సంఘం ఉన్నది. గత 23 సంవత్సరాల నుంచి నేను అక్కడ పరిచర్య చేస్తున్నాను. దేవుడు మంచి సంఘాన్ని ఇచ్చాడు. ఆ యొక్క సంఘము తరపున, మా కుటుంబం తరపున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు కలుగునగాక. అలాగే మా సహవాసము, దీని పేరు అసెంబ్లీ ఆఫ్ గాడ్. మీలో కొంతమందికి తెలిసిండొచ్చు, కొంపల్లో న్యూ లైఫ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ ఉంది కదా. ఆ యొక్క అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సహవాసానికి మేము చెందిన వారము. మా సంఘములో, మా యొక్క సహవాసంలో అది ఒక సంఘం కనుక ఆ యొక్క అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సహవాసం తరపున కూడా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాము. పాటలు పాడేటప్పుడు మంచిగానే వండిస్తాడు, కానీ వాక్యం చెప్పేటప్పుడే సాతాను మనం విన్నేవాడు. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. లూకాసు వార్త
2వ అధ్యాయము 8 నుంచి 14 వరకు ఉన్నటువంటి వాక్యాన్ని మనము చదువుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వరకు ఉన్నటువంటి లేఖనాన్ని మనం చదువుకుందాము. నేను చెప్తూ ఉండగా ఆ లేఖనాన్ని మీరు తీసి ఉంచండి. చిన్న ప్రార్థన. అందరూ తలలో వచ్చిందాక సహోదరి నడిపిస్తూ చెప్పినట్లు, మరి ఈ వాక్యము మంచి నేలన పడిన విత్తనము వలె ఉండునట్లు మీ హృదయాలను మీరు సిద్ధపరచుకోండి. అటు ఇటు పోకుండా, నిర్లక్ష్యాత్మ లేకుండా, నిద్రాత్మ లేకుండా దేవా నీ వాక్యముపై మనస్సు పెట్టగల కృప దయచేయని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, దేవ మహోన్నతుడా నీకు వందనాలు. దేవా వాక్యమైన మా పరలోకపు తండ్రి, శరీరధారిగా భూలోకానికి వచ్చావు నీకు వందనాలు. అయా సశరీరుడుగా నీవు ప్రత్యక్షమయ్యావు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో రవి జక్రియ గారిని బట్టి నీకు స్తోత్రములు, వారి సంఘమును బట్టి నీకే వందనాలు, వచ్చిన ప్రతి విశ్వాసిని బట్టి నీకు స్తుతులు నాయనా. ఈ యొక్క సంఘాన్ని బలపరచండి, సంఘాన్ని మీరు కట్టండి, అనేక మంది రావాలి. సంఘము నూతన సంవత్సరంలో నాయనా విశాలపరచబడును గాకని ప్రార్థన చేస్తున్నా. సంఘ సరిహద్దులు యేసు నామములో విశాలపరచబడును గాకని ప్రార్థన చేస్తున్నా. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. వాక్యమైన పరలోకపు తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. వాక్యం అందిస్తుండగా వాక్య సేవకుని నేను తగ్గవలసినది, వాక్యమైన మీరు హెచ్చవలసినదని యేసు నామములో ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను గురించి, యేసయ్య జననాన్ని గురించి 4 సువార్తికులు రాస్తారు. ఆ 4 సువార్తికులలో వారందరి గురించి అప్పుడు నాకు సమయం లేదు, కానీ లూకా రాసినటువంటి విషయాలని, కొన్ని విషయాలు క్రిస్మస్ అంటే ఏంటో మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క వాస్తవంగా లూకా ఎవరంటే మనవాడంటే అర్థం ఏంటి? భారతీయుడా? మనవాడంటే ఈయన అన్యుడు. మిగతా బైబిల్ని రాసినటువంటి 40 మంది గ్రంథకర్తలలో 39 మంది యూదులే, అందరూ ఇశ్రాయేలు జనాంగానికి చెందిన వారే. కానీ ఈ యొక్క లూకా ఒక్కడ మాత్రము, ఆ యొక్క 40 మందిలో లూకా ఒక్కడ మాత్రమే అన్యుడు. అన్యుడంటే అర్థం ఏంటి? యూదుడు కాని ప్రతివాడు కూడా అన్యుడే. ఆ దినములలో ఉన్నటువంటి యేసయ్య దినాలలో, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి యూదులు కాని ప్రతి వారు కూడా, ఆయన ఏ దేశస్తులని కానివ్వండి, అన్యుడు. మరి ఇక్కడ ఈ యొక్క అన్యుడు ఈ యొక్క సువార్తను రాశాడు. ఈయన మామూలు వ్యక్తి కాదు. ఈయన ఏంటంటే వైద్యుడు. అప్పట్లో మీరు గమనించినట్లయితే MBBSలోనే ఫిలాసఫీ కూడా ఉండేది. ఆయన మంచి విశ్వవిద్యాలయంలో చదివాడు. ఆయన చరిత్రకారుడు, ఆయన యాత్రికుడు. అందుకనే ఒక చక్కటి సిస్టమాటిక్గా యేసుక్రీస్తుని గురించి, ఆయన పరిచయం గురించి చాలా చక్కగా ఈయన రాస్తాడు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ లూకా సువార్తలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ యొక్క సువార్తను ఏమంటారంటే ప్రార్థనా సువార్త అంటారు. ఇట్స్ ఎ గాస్పెల్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన గురించి రాయబడింది. ఇంకా మిగతా సువార్తలు మనం చూసినట్లయితే కొన్ని సువార్తల్లో స్త్రీలకు అంత సముచితమైన స్థానం లేదు. ఆ యొక్క మత్తయి సువార్తలో ఉంది, యేసుక్రీస్తు యొక్క జన్మదిన వృత్తాంతములో 4 స్త్రీల గురించి రాస్తాడు. కానీ ఈ యొక్క లూకా అయితే ఏం చేస్తాడంటే, ఆయన ప్రారంభంలోనే స్త్రీల గురించి రాస్తాడు, చివరిలో స్త్రీల గురించి రాస్తాడు, అనగాని వారి గురించి రాస్తాడు, ఎవరిని కూడా విడిచిపెట్టడు. అందుకనే ఈయన ఒక మాట అంటాడు, దేవదూత తీసుకొచ్చిన వర్తమానం గురించి రాస్తూ, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఎందుకు ప్రజలందరికీ అంటున్నాడు? లోకం ఏమనుకుంటుంది తెలుసా? ఇది కొందరికే అనుకుంటున్నారు. యేసుక్రీస్తు వార్త కొందరికే అనుకుంటున్నారు చాలామంది ఈ లోకంలో. అందుకనే మిగతా వాళ్ళు రాలేకపోతున్నారు. కానీ లూకా ఏమంటున్నాడు తెలుసా? అందరికీ. నీవు అన్యుడు అనలేదు, యూదుడు అనలేదు, నీవు ఏ కులస్తుడివి, ప్రాంతీయ భేదాలేమీ లేకుండా మనందరి కొరకు యేసయ్య వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. అయితే ఈ దినమున క్రిస్మస్ అంటే 4 విషయాలు మీతో పంచుకోవాలని త్వరగా మీరు శ్రద్ధగా విన్నట్లయితే నేను త్వరగా ముగిస్తాను. రైట్? 4 విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. చూడండి, అక్కడ లేఖన భాగంలో 10వ వచనములో ఏమనం తెలుసా? అయితే ఆ దూత భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. క్రిస్మస్ అంటే మొట్టమొదటిగా అర్థం ఏంటంటే సంతోషం. క్రిస్మస్ అంటే ఏంటంటే తెలుసా? ఇట్ మీన్స్ ద జాయ్, సంతోషము.
జాగ్రత్తగా గమనించండి. ఆ యొక్క దేవదూత వచ్చి ఎందుకు సంతోషమని చెప్పింది? ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. వారందరూ కూడా 400 సంవత్సరాలు, మనము మత్తయి సువార్తకు ముందు మలాకీకి మత్తయి సువార్తకు మధ్యలో 400 సంవత్సరాల వ్యవధి ఉన్నది. 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలా. ఇక్కడ మీలో ఎవరైనా క్యాథలిక్స్ ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? నేను క్యాథలిక్ని. నేను క్యాథలిక్ కుటుంబంలో పుట్టాను. క్యాథలిక్ బైబిల్లో మీరు గమనించండి, ఇది క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో ఇంకా 14 పుస్తకాలు ఉంటాయి. 14 లేక 15 పుస్తకాలు ఉంటాయి. వాటిని అప్రమాణిక గ్రంథాలు అంటారు, అంటే అపోక్రిఫల్ బుక్స్ అంటారు. అయితే అవి మన బైబిల్లో ఎందుకు లేవు? లేకపోవడానికి గల ఒక కారణం ఏంటంటే, ఆ 400 సంవత్సరాలు దేవుడు మౌనముగా ఉన్నాడు. దేవుడు మాట్లాడాల. దేవుడు మాట్లాడిన సమయంలో ఆ 14 లేక 15 పుస్తకాలు రాశారు కాబట్టి బైబిల్లో వాటిని, ప్రొటెస్టెంట్ బైబిల్లో వాటిని పెట్టలేదు. మరి దేవుడు మాట్లాడాలి. అంతకుముందు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, అంతకుముందు దేవుడు యాజకుల ద్వారా దేవుడు మాట్లాడాడు. కానీ ఈ యొక్క 400 సంవత్సరాలు దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వాక్కు వారికి లేనప్పుడు వారందరూ కూడా భయములో బ్రతుకుతున్నారు. ఏ గడియలో ఏమవుతుందో, ఏ సమయంలో ఏమవుతుందని వారందరూ భయముతో బ్రతికినప్పుడు, అప్పుడు ఈ యొక్క దేవదూత వచ్చి అంటుంది, ప్రజలందరికీ మొట్టమొదటిగా తెలుసా, భయపడకుడి అంది. ఎందుకంటే వారు భయంలో ఉన్నారు కాబట్టి భయపడకుడి అంది. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. మనందరికీ ఏదో ఒక భయం ఉంది, లేదా చెప్పండి? నాకు కూడా ఉంది భయం. కాకపోతే మనం బయటపడితే ఏమవుతుంది? నా ఆహం దెబ్బతింటుందేమోనని. ఆ మనస్తత్వ శాస్త్రవేత్తల ప్రకారము ప్రతి మనిషిని దాదాపుగా 241 భయాలు పట్టి పీడిస్తున్నాయి అంట. నేను లెక్క పెట్టడానికి ప్రయత్నం చేశాను, 20 కన్నా ఎక్కువ లెక్క పెట్టలేకపోయాను. ఎందుకంటే నేను మనస్తత్వ శాస్త్రజ్ఞుడు కాదు, నేను పాస్టర్ని కాబట్టి. కానీ ప్రతి మనిషికి ఏదో ఒక భయం ఉంది. అందుకనే ఆ భయాన్ని తొలగించడానికి యేసే వచ్చాడు. అయితే ఇక్కడ సంతోషము, ఎందుకు సంతోషము? యూదులకు ఒక విధంగా సంతోషం, ఎందుకంటే వారు కొన్ని వేల సంవత్సరాల నుంచి మెస్సియా వస్తాడు అని ఎదురు చూశాడు. ఆ మెస్సియా ఇప్పుడు వారి దగ్గరికి వచ్చాడు. అయితే యూదుల కన్నా అన్యులమైనటువంటి మనకి మరెక్కువ సంతోషం. హల్లెలూయా! ఎందుకు చెప్పండి? ఎందుకు తెలుసా? యూదుల కంటే అన్యులమైనటువంటి మనకి మరెక్కువ సంతోషము. యేసయ్య వచ్చిన తరువాతనే మనందరము కూడా దేవుని యొక్క ప్రణాళిక అనేటువంటి సంఘములో మనం చేర్చబడ్డాము. మనము ఆ యొక్క పాత నిబంధన కాలంలో ఒకరెవరైనా కానీ త్వరగా చదవండి. ఆ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11 వచనం చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. మునుపు శరీర విషయంలో అన్ని జనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక సంఘ పత్రిక. ఎఫెసీ పత్రిక యొక్క సారాంశం ఏంటంటే, క్రీస్తులో విశ్వాసికున్నటువంటి ఐశ్వర్యము, క్రీస్తులో విశ్వాసికున్నటువంటి సిరులు, దాని గురించి పౌలు మాట్లాడతాడు. అయితే ఇక్కడ చూడండి, పౌలు 2 మాటలు వాడతాడు. మునుపు, ఆ కాలమందు అంటాడు. మునుపు అంటే పాత నిబంధన కాలంలో, ఆ కాలమందు అంటే పాత నిబంధన కాలంలో మనం ఎలాగున్నాము, అన్యజనులు ఎలాగున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది తెలుసా? ఆ 12వ వచనం మీరు గమనించినట్లయితే లేని 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 అనేటువంటి మాట 4 సార్లు వచ్చింది. సున్నతి లేనివారు, వాగ్దానం లేనివారు, నిరీక్షణ లేనివారు, దేవుడు లేనివారని. మరి ఎందుకు సంతోషం చెప్పండి? ఎందుకు సంతోషం తెలుసా? మనకు నిరీక్షణ లేదు. యేసయ్య రాకమునుపు మనము దేవుని యొక్క ఏర్పాట్లు లేము, నిరీక్షణ లేదు, వాగ్దానము లేదు, అదేవిధంగా దేవుడు లేడు. కానీ ఇప్పుడు ఎందుకు సంతోషం తెలుసా? లేని వారిని ఉన్నవారిగా యేసయ్య చేశాడు. హల్లెలూయా చెప్పి దేవుని స్తుతించండి. హల్లెలూయా! మనకేమి లేవు చెప్పండి? వాగ్దానము లేదు. అన్యులం మనకి వాగ్దానం లేదు, యూదులకు మాత్రమే వాగ్దానం ఉంది. అదేవిధంగా ఇంకొకటి మీరు గమనించండి, మనకు నిరీక్షణ కూడా లేదు. నిరీక్షణ అంటే ఇప్పుడు మనందరం కూడా ఏదన్నా కానీ జరిగినా కానీ, ఏదైనా ఇబ్బంది, ఏదైనా ప్రమాదం జరిగినా కానీ దేవుడు నాకున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి నిరీక్షణ మనకున్నది. కానీ మరి ఇప్పుడు మనకున్నది లోకంలో ఉన్న వారికి లేదు.
అలాగూ మనం ఉన్నప్పుడు ఇప్పుడు మనల్ని ఏం చేస్తారు తెలుసా? ఎందుకు మనం సంతోషంగా ఉండాలంటే నిరీక్షణ లేకుండా, వాగ్దానం లేకుండా, దేవుడు లేకుండా ఉన్నటువంటి మనలను ఏం చేస్తాడు? లేని వారిని ఉన్నవారిగా చేస్తాడు. ఎంత సంతోషకరమైన సపట్లు కూడా దేవుని మహింపరుస్తా. ప్రియమైన పిల్లరా, నిజంగా ఎంత లోతైనటువంటి విషయాలు. లేనివారు దేవుడు లేడా? ఎఫెస్సులో మీరు గమనించండి, ఎఫెస్సు పట్టణానికి పౌలు 2వ 3వ సువార్త ప్రయాణంలో పౌలు ఎఫెస్సు పట్టణానికి వెళ్ళాడు. అక్కడ లేడా? దేవుడు ఉన్నారు. అక్కడ ఏముంది తెలుసా? అత్తిమయి దేవాలయం ఉన్నది, డయానా టెంపుల్ ఉన్నది. డయానా టెంపుల్ అంటే అర్థమే టెంపుల్ ఆఫ్ డయానా. అప్పట్లో మార్చినప్పుడు అది 7 ప్రపంచ వింతలలో ఒకటి. మరి లేరా? ఉన్నారు. వాళ్ళందరికీ లోకంలో ఉన్న వారికి దేవుడు లేడా? చెప్పండి. లేడా? ఉన్నాడు చెప్పండి అని మీరు స్పందిస్తే తొందరగా అయిపోతాయి. ఉన్నాడు లేడు చెప్పండి. మరి ఎందుకు ఇక్కడ దేవుడు లేని వారు అంటున్నారు? మనకి దేవుళ్ళు ఉన్నారు, అందరికీ దేవుళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ పౌలు ఎందుకు దేవుడు లేని వారని చెప్పాడంటే మనకున్నటువంటి దేవుళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ యేసు అనేటువంటి దేవుడు లేడు. మనల్ని చేసి మన కొరకు మనము దేవునికి పాపము ద్వారా దూరమైనప్పుడు మన కొరకు ఆయన భూలోకానికి వచ్చి సమస్తమును విడిచిపెట్టి మన కొరకు చనిపోవడానికి వచ్చినటువంటి నిజమైనటువంటి యేసు అనేటువంటి దేవుడు లోకములో ఉన్న వారికి లేరు. ఇప్పుడు మీరు కలిగి ఉన్నారు. అందుని బట్టి మీరేంటి తెలుసా? ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రక్క వాళ్ళతో చెప్పండి, నేను ఉన్నవాడిని అని చెప్పండి, నేను ఉన్నదాన్ని అని చెప్పండి. ఉన్నవారంటే అర్థం ఏంటి చెప్పండి? డబ్బులు ఉంటేనే ఉన్నవారు అంటారు కదా, అవునా? చెప్పండి. డబ్బులు లేకపోతే ఏమంటారు? లేనివారు. నీకు డబ్బులున్నా లేకపోయినా మనం ఉన్నవారమే. యేసుని కలిగి ఉన్నాం. మనం ఎవరిని కలిగి ఉన్నాము? యేసుని కలిగి ఉన్నాము. సర్వలోక రక్షకుడు, సర్వలోక సృష్టికర్త అనేటువంటి యేసుని కలిగి ఉన్నాము. అందుకని క్రిస్మస్ సంతోషం. అన్యులమైన మనల్ని ఏం చేసింది తెలుసు? ఇంకొక మాట కూడా అంటాడు. ఏమంటాడు తెలుసా? మునుపు దూరస్తులని ఇప్పుడు ఏం చేసిందంట? సమీపస్తులుగా చేసిందంట. అన్నిటికీ దూరమే, ఏమీ లేని వారము, అన్నిటికీ దూరంగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? సమీపస్తులుగా చేశాడు. అందుకని క్రిస్మస్ అంటే ప్రియ దేవుని బిడ్డలారా సంతోషం. ఇప్పుడు దేవుని యొద్దకు మనం నేరుగా వెళ్ళగలము, దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనం పాత్రులము. అంతకుముందు మీరు గమనించినట్లయితే చూడండి, అదే ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, అన్యుల గురించి ఒక మాట రాయబడింది. ప్రత్యక్ష గుడారం మీకు తెలుసు కదా, ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము చెప్పండి ఏముంటుంది? ఆవరణం ఉంటుంది. మరి అన్యులు ఎక్కడి వరకు వెళ్తారు తెలుసా? ఆవరణం వరకే. ఆవరణాన్ని ఆ పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేటువంటి గోడ ఉంది. అక్కడ ఏమని రాస్తున్నాడో తెలుసా? ఏ అన్యుడైతే ఈ గోడ దాటి అవతలికి వెళతాడో అతడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. అంటే చూడండి, మనం వెలివేయబడినటువంటి స్థితిలో ఉన్నాము. మనము గోడకు అవతలు ఉన్నాము, దేవుని యొక్క ఆశీర్వాదాలకు అవతలు ఉన్నాము, దేవుని యొక్క నిబంధనలకు అవతలు ఉన్నాము. మరి యేసయ్య నరావతారిగా భూలోకానికి పుట్టి ఏం చేసి తెలుసా? మనందరినీ దూరముగా అవతలు ఉన్నటువంటి వారిని ఏం చేస్తాడు? సమీపస్తులుగా చేస్తాడు. అందుకని 13వ వచనం ఏమో తెలుసా? మునుపు దూరస్తులను. మునుపు అంటే పాత నిబంధన కాలంలో. పాత నిబంధన కాలంలో ఎంతమంది అన్యులు రక్షించబడ్డారు చెప్పండి? 2 ముగ్గురు. ఒక ఆమె రాహాబు కదా, ఇంకొక ఆమె రూతు. వీళ్ళేగా వేళ మీద లెక్క పెట్టచ్చు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? యోనా నినివే పట్టణానికి కూడా వెళ్ళాడు. రైట్. అయితే జాగ్రత్తగా గమనించండి, మరి వేళ మీద లెక్క పెట్టచ్చు. అన్యులందరికీ ప్రవేశం లేదు. ఇప్పుడు యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? దేవుని యొద్దకు ఆయన ప్రవేశమును కల్పించాడు. అందుకనే క్రిస్మస్ సంతోషం. హల్లెలూయా. క్రిస్మస్ అంటే పిండి వంటలని కాదు, అవన్నీ చేసుకోవాల్సిందే, అవన్నీ ఉండాల్సిందే. పండుగ అంటే పిండి వంటలు ఉంటాయి, బట్టలు ఉంటాయి. మేము కూడా చిన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు 2-3 సార్లు, మహా అయితే 2-3 సార్లు బట్టలు కుట్టించుకునేవాడు, కొత్త బట్టలు. ఎప్పుడు జూన్ మాసంలో, ఎందుకంటే యూనిఫామ్ కుట్టించుకోవాలి రైట్, స్కూల్కి వెళ్ళేటప్పుడు. రెండవది క్రిస్మస్ వచ్చినప్పుడు కొత్త బట్టలు. అప్పుడు సంతోషం ఎలా ఉండేది తెలుసా? కొత్త బట్టలు ఇప్పుడంటే రెడీమేడ్ వచ్చినాయి. ఇది ఎప్పుడు చాలా కాలం, ఒక 40 సంవత్సరాల క్రితం మాట. ఇప్పుడంటే రెడీమేడ్ వచ్చినాయి. అప్పుడు రెడీమేడ్ ఎక్కడున్నాయి? అది మేము పుట్టింది పల్లెటూరు. కొత్త బట్టలు కొంటే టైలర్కి ఇచ్చిన తర్వాత మా సంతోషం వేసుకోవాలని ప్రతిరోజు టైలర్ దగ్గరికి వెళ్ళి అయిపోయినాయి మా బట్టలు, కుట్టారా మా బట్టలు అని మేము అడుగుతుంటే ఒకసారి కోపం వచ్చి తిట్టేవాళ్ళు. ఎందుకంటే పండుగ కాబట్టి కొత్త బట్టలు వేసుకునే సంతోషం. వాటిని మించిన సంతోషము యేసయ్య మనకిచ్చాడు. ఏంటి తెలుసా? దూరస్తులని సమీపస్తులుగా చేశాడు, లేని వారిని ఉన్నవారిగా చేశాడు, అన్యులను ధన్యులుగా చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మనం సంతోషించాలి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం.
కనుక ఒకటి క్రిస్మస్ అంటే సంతోషము. ఇప్పుడు ఉన్నవారా లేనివారు చెప్పండి మీరు? గట్టిగా చెప్పలేకపోతున్నారు. మీరేం డబ్బులు ఇచ్చారు పాస్టర్ గారు ఉన్నవారు అని చెప్పడానికంట? నేనైతే ఏం డబ్బులు ఇవ్వలేను. రైట్? దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆత్మీయంగా మిమ్మల్ని ఉన్నవారు చేశాడు. ఆర్థికంగా మనం కొన్నిసార్లు బేదలుగా ఉండవచ్చేమో, కానీ ఆత్మీయంగా మనం ఎవరని చెప్పండి? ధనవంతులు. ఒక్కసారి ఎఫెసీ పత్రిక 1:3 చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు? 3వ వచనంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించి అంటున్నాడా? అనుగ్రహిస్తాడన్నాడా? ఇట్ హెస్ ఆల్రెడీ బీన్ గ్రాంటెడ్. ఓకే, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఏది కూడా దేవుడు మన దగ్గర నుంచి బిగబట్టకుండా ఏం చేశాడు తెలుసా? ప్రతి ఆశీర్వాదాన్ని యేసయ్య ద్వారా దేవుడు మనకి అనుగ్రహించాడు. కనుక మనం ఏం చేయాలి చెప్పండి? క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? ఏంటమ్మా చెప్పండి? సంతోషం. క్రిస్మస్ మీన్స్ జాయ్. ద జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అంటాడు కదా. నెహెమ్యా ఏమంటాడు తెలుసా? యెహోవా యందు ఆనందించుటయే నాకు బలం. ఆనందంగా ఉండారా? మనం దుఃఖంతో విచారంతో కూర్చున్నాం అనుకోండి, సాతాను తీసుకొచ్చి ఇంకా 2-3 కష్టాలు తీసుకొచ్చి పడేస్తాడు. మనకు తెలుగులో సామెత ఉంది కదా, మూలిగే నెక్క మీద తాటికాయ అన్నట్టు యేసుని కలిగి ఉన్నందుకు కూడా ఇబ్బందులు వస్తాయి ఖచ్చితంగా. మనం సంతోషంగా ఉండాలి. మనం కాస్త ఆ పరిస్థితిని బట్టి, ఇబ్బందులు బట్టి ఏదో విచారంగా దుఃఖంగా కూర్చున్నాం అనుకోండి, సాతానుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చి లేనిపోయిన అబద్ధాలు చెప్తాడు. సాతానుడి పేరేంటి చెప్పండి? అబద్ధములకు జనకుడు. ఇక ఆడి పనే అది. మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడు చెప్పిన వాక్యాన్ని నమ్మం, కానీ సాతాను చెప్పే అబద్ధాలు మాత్రం బాగా నమ్ముతాం కదా. అవునా కదా చెప్పండి? నీకు అది ఉంది, ఇది ఉంది. ఏమైనా 10th క్లాస్ రాసిన అబ్బాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫెయిల్ అవుతావని చెప్తాడు సాతానుడు. ఆడు మంచిగా రాసినా కానీ సాతానుడు ఎట్లా తలంపుల ద్వారా మన దగ్గరికి వస్తాడు. మంచిగా రాసినా కానీ అరే ఫెయిల్ అవుతారని చెప్తే ఇక పట్టుకుంటుంది, పీకులాట పట్టుకుంటుంది. ఇక అదే పెట్టుకొని ఒక్కోసారి కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నేను అది ఫెయిల్ అవుతానని భయంతో కొంతమంది చనిపోయేవాళ్ళు కూడా ఉంటారు. అలా కాదు, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి. ఆయన మనకు సంతోషాన్ని ఇవ్వటానికి లోకములోకి పుట్టాడు. సంతోషము. రెండవది జాగ్రత్తగా గమనించండి. అక్కడ 11వ వచనంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. రెండవదిగా సమర్పణ. రక్షకుడు మన కొరకు పుట్టాడు, మన కొరకు. చూడండి, లోకములో ఉన్న ప్రతి వానికి కావాల్సింది ఏంటి చెప్పండి? రక్షణ. ఈ లోకము రక్షణ అంటే అర్థం ఏంటంటే, వాస్తవంగా రక్షణ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని ప్రమాదం నుండి తప్పించటం. ఈ లోకములో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను ఏదన్నా ప్రమాదంలో ఉన్నాను అనుకోండి, నన్ను ఎవరో ఒకరు తప్పిస్తారు. రైట్? ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ఏదైనా జరిగిందనుకోండి, ఆ యొక్క ప్రమాదం నుంచి తప్పిస్తారు, తప్పించి ప్రక్కకు వెళ్ళిపోతారు. కానీ ఇదిగో ఈ యొక్క ప్రమాదం నుంచి ఎవరు కూడా తప్పించలేరు. మనందరము కూడా లోకములో ఉన్న మనందరము ఒక భయంకరమైన ప్రమాదంలో ఉన్నాం, ఒక భయంకరమైన అపాయంలో ఉన్నాం. అదేంటి తెలుసా? పాపం అనేటువంటి ప్రమాదం కదా. పాపం అనేటువంటి ప్రమాదం, దాని నుంచి ఎవరు తప్పించలేరు. ఏదన్నా ఇదైతే మనుషులు తప్పించి పక్కెళ్ళిపోతారు. ఈ ప్రమాదం నుంచి ఎవరు తప్పిస్తారు? ఎవరు తప్పించలేరు. అందుకనే యేసయ్య రక్షకుడిగా పుట్టాడు, అందుకనే యేసయ్య శరీరధారిగా వచ్చాడు. యోహాను సువార్త 1:14 వచనంలో యోహాను అంటాడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన. ఆ వాక్యం అంటే ఏంటి చెప్పండి? ఆ వాక్యం అంటే దేవుడు. రైట్? ఆ వాక్యం అంటే ఆది కాండంలోనే మనము సేవించే దేవుడు త్రియేక దేవుడు. ఆది కాండం ప్రారంభంలోనే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించిన త్రిత్వంలో మొదటివాడు. రెండవదిగా జలముల మీద దేవుని యొక్క ఆత్మ అల్లాడుచున్నాడు. త్రిత్వంలో 3వ వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్ముడు. ఆ తర్వాత పలుకు వెలుగు కమ్మని పలుకగా, పలుకు
ఆ పలుకు ఎవరంటే ఇదిగో త్రిత్వములో రెండో వ్యక్తి అయినటువంటి యేసయ్య. అదే యోహాను భక్తుడు గుర్తు చేసుకొని ఆ పలుకు నీకు నాకు రూపమిచ్చి నిన్ను నన్ను సృష్టించి నీ కొరకు నా కొరకు సమస్తమును చేసినటువంటి ఆ వాక్యము, ఆ పలుకు, ఆ వాగ్రూపి అయినటువంటి యేసయ్య అంటే ఏం చేశాడు? ఇప్పుడు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఎందుకు? మనం పాపము చేసి దేవునికి దూరమయ్యాం. అయితే మరి ఒకటి సంతోషము, రెండవది ఏంటంటే ఇక్కడ రక్షణ తీసుకొచ్చాడు. ఆయన రక్షణ తీసుకొచ్చి భూలోకానికి వచ్చాడు. అయితే ఇంకొక మాట ఉంది, ప్రభు అనేటువంటి మాట ఉంది. ప్రభు అంటే అర్థం ఏంటి? మనల్ని ఏలేటువంటి వాడు కదా, మన మీద ప్రభుత్వం చేసేవాడు, మన అధికారి, మన యొక్క యజమాని. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మనందరము రక్షింపబడ్డాము. సంతోషం, రక్షణ సంతోషం మనకు వచ్చింది. రెండవదిగా విశ్వాసులుగా, సేవకులుగా మనం చేయాల్సింది ఏంటి తెలుసా? ప్రభు అంటే సమర్పణ, ఆయనకి సమర్పించుకోవాలి. సెకండ్లీ, క్రిస్మస్ మీన్స్ సబ్మిషన్. నాట్ ఓన్లీ జాయ్ బట్ ఆల్సో సబ్మిషన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమంటే తెలుసా? మేము ఆ వాక్యానికి మనం లోబడాలి చెప్పండి. వాక్యం అయినటువంటి యేసయ్యకి మనం లోబడాలి చెప్పండి. లోబడాలి. మనం ఏం చేస్తామంటే వాక్యానికి మనం లోబడం కష్టమైనా కానీ. లోబడ్డ వారిద్దరు ఉన్నారు. ఎవరు? మరియా దగ్గరికి దేవుని యొక్క వాక్కు వచ్చింది. ముందు వచ్చినప్పుడు ఆ వాక్కు వచ్చినప్పుడు ఏమంటది? అయ్యా ఇదెలా సాధ్యము, నేను కన్యకని అని అంది. అప్పుడు దేవుని యొక్క దూత ఏం చేశాడు? అంత చక్కగా విడమర్చి వివరంగా చెప్పాడు. అమ్మా, ఇదేదో మనుష్య ప్రమేయం ద్వారా లేకపోతే పురుష సంయోగం ద్వారా జరిగేది కాదు. ఇదేంటో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భము ధరించబోతున్నావు అని చెప్పి అంత వివరించిన తర్వాత అప్పుడు మరి ఏమని తెలుసా? ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగును గాక. రెండవది, మనము సంతోషాన్ని యేసయ్య ఇచ్చాడు భూలోకానికి వచ్చి మన జీవితాలు రక్షించి. మరి ఆ రక్షించిన వాక్యమైన యేసయ్యకి మనం అప్పగించుకుంటున్నామా? మరి ఏ పరిస్థితులు అప్పగించుకుంది? కష్టము. ఒకవేళ మరి చూడండి, చాలామంది చూటీపోటీ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. మనకు తెలుగులో సామెత ఉంది కదా, ఏంటి సామెత చెప్పండి? లోకులేంటి కాకులు కదా. ఏమో కొంతమందికి తెలుసు, ఇప్పుడు యోసేపుకు తెలుసు, మరియకు తెలుసు, దేవుని దూతకు తెలుసు, ఎలిజబెత్కు తెలుసు, మిగతా వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. ఏమో మనకేం తెలుసు, ఆమె తెలియకుండా తప్పు చేసిందేమో, లేకపోతే ఎట్లా వస్తుంది గర్భం అని అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఒకవేళ ఇంకోటి ఏంటి తెలుసా? అది సమాజం అంగీకరించకపోతే ఆమెను ఊరి వెలుపలికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపుతారు. ఇవన్నీ తెలియదా? ఈ పరిణామాలన్నీ తెలియదు తనకి తెలుసు. అయినప్పటికీ ఏంటి తెలుసా? ఇది దేవుని వాక్కు. అప్పుడు అంటది, ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున జరుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, దేవుని యొక్క దాసులు ప్రకటిస్తున్నప్పుడు దేవుని యొక్క దూత విడమర్చి చెప్పింది, అందుకనే అంగీకరించింది. తన వాక్యానికి సమర్పించుకుంది, దేవుని యొక్క మాటకు సమర్పించుకుంది. ఈ రోజుల్లో క్రైస్తవులు చాలామంది వాక్యానికి అప్పగించుకోవట్లే, వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడట్లే. యేసయ్య ప్రార్థన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలతో మాట్లాడుతూ ఏమని చెప్పాడు? చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినుడుగా కంటాడు. ఎందుకు? సంఘాలకు దేవుని యొక్క వాక్యం వినేటువంటి చెవులు లేవు, పోయినాయి. దొరద చెవులు, అబద్ధ బోధలు వింటున్నారు. అబద్ధ బోధలు ఎక్కడ చూసినా కానీ అబద్ధ బోధలు ఎక్కువైపోయినాయి, దుర్బోధలు ఎక్కువైపోయినాయి. ఉన్న వాక్యాన్ని, స్వచ్ఛమైన పరిశుద్ధమైన వాక్యాన్ని మనం విని దానికి లోబడితే మన జీవితాలు ధన్యమవుతాయి. అప్పగించుకోవాలి దేవుని యొక్క వాక్యానికి. మనం ఏం చేయాలి తెలుసా? సంపూర్ణముగా దేవుని యొక్క వాక్యానికి సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. మరియే కాదు, యోసేపు కూడా ఏం చేశాడు చెప్పండి? యోసేపు ఏం చేశాడు? ఈ విషయం తెలిసిన తర్వాత యోసేపు ఒక విధంగా నీతిమంతుడే. రహస్యముగా విడనాడ ఉద్దేశించి అన్నాడు. కొంతమంది అయితే ఏం చేస్తారు? బట్టబయలు చేస్తారు కదా. కొంతమంది ఏమంటారు తెలుసా? నాకు తెలియకుండా నా భార్య గర్భవతి అయిందండి అంటారు. యోసేపు అలాంటి వాడు కదా, అందుకని నీతిమంతుడు. మనం ఏం చేయాలంటే కొన్ని విషయాలను రహస్యంగా ఉంచాలి. బైబిల్లో మీరు గమనించినట్లయితే నోవహు జలప్రళయం అయిపోయిన తర్వాత ఏం చేశాడు? పాపం నోవహు ఏం చేశాడంటే బాగా ద్రాక్ష తోట వేసాడు. ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్షరసం తాగి మత్తుడైపోయాడు. ఈ రోజుల్లో కొంతమంది కూడా క్రిస్మస్లో మత్తులు అవుతున్నారు. అలా అవటానికి వీల్లేదు. మనం
ఏం చేశాడు చెప్పండి? అందుకని అంటున్నారు కదా, పైన స్టార్ కింద బార్ అంటున్నారు. మనం ఆ కోవలో ఉండొద్దు, ఆ కోవలోకి మనం రావటానికి వీలేదు. మనం క్రైస్తవులం కాదు అలా ఉన్నట్లయితే. ఈయన ఏం చేశాడు? బాగా తాగి మత్తుడైపోయి ఆయన వివస్త్రుడిగా బట్టలు లేని వానిగా ఉన్నప్పుడు ఏమైంది తెలుసా? మొదట ఎవరు వెళ్ళాడు? హామె వెళ్ళాడు. హామెల్లి ఏం చేశాడంటే తండ్రిని చూసి అన్నలకి చెప్పాడు, ఇదిగో ఇట్లున్నాడని. బట్టబయలు చేశాడు. కానీ షేము యాపేతు ఏం చేశాడు చెప్పండి? వెనక్కుండా వెళ్ళి ఆ యొక్క దిశమలను కప్పారు. అప్పుడు అంటాడు ఇది నోవహు ఏమని చెప్పిస్తాడు తెలుసా? నీవు నీ నీ యొక్క తమ్ముడికి దాసుడు అవుదు కదా అంటాడు. షేమ్ అంటే హామ్ అంటే అర్థం ఏంటి తెలుసా? నల్లని అని అర్థం. ఇప్పుడు ఆఫ్రికాలో ఉన్న వాళ్ళందరూ ఎవరి సంతానం తెలుసా? హాము సంతానం. మనందరం షేము సంతానం. ఐరోపాలో ఉన్న వాళ్ళందరూ యాపేతు సంతానం. అప్పుడు 3 ఖండాలు ఉన్నాయి. మరి ఇప్పటికి చూడండి, వాస్తవంగా అది ఎంత బలమైన శాపము. ఇప్పటికీ ఆఫ్రికా ఖండస్తులు చాలామంది బానిసలుగా దాసులుగా ఉంటున్నారు. కారణం ఏంటి చూడండి? కొన్నిటిని మనము బట్టబయలు చేయకూడదు. ఏది బట్టబయలు చేయాలి? మనం ఏమనుకుంటామంటే ఆ వ్యక్తిని మనం అవమానపరుస్తున్నాం, ఆ వ్యక్తిని మనం కించపరుస్తున్నాం, ఆ వ్యక్తిని మనం ఇచ్చేస్తున్నాం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఆ శాపం నీ మీద కూడా రావచ్చు. ఏం చేస్తాడు యోసేపు? రహస్యముగా విడనాడనోళ్ళను ఉద్దేశించినప్పుడు అప్పుడు రాత్రి మరలా దేవదత్త కనపడి, అయ్యా నువ్వు అనుకున్నట్టు ఇది మనుషుల వలన జరిగింది కాదయ్యా, నీవు అనుకున్నట్టు మరియ తప్పు చేయలేదు, ఇది దేవుని యొక్క ఆత్మ వలన జరిగింది అని చెప్పినప్పుడు ఏం చేశాడు? ఆమెను చేర్చుకున్నాడు. ఇద్దరు కూడా ఏం చేశారు? ప్రభువు దూత, దేవుని యొక్క దూత చెప్పిన మాటకు ఏం చేస్తారు? వారు లోబడ్డారు. దేవుని యొక్క దూత చెప్పిన మాటకు లోబడ్డారు. అందుకనే వారి జీవితాలు ధన్యమైనవి. వారి జీవితాలు దేవుని యొక్క గ్రంథములో వారి యొక్క పేర్లు లిఖించబడ్డాయి. కనుక రెండవది సంతోషమే. రక్షణ ఆనందం కలిగి ఉంటమే కాదు ప్రియమైన బిడ్డలారా, సంతోషమే అది క్రిస్మస్ అంటే. రెండవది ఏంటంటే సమర్పణ. నువ్వు దేవునికి అప్పగించుకో, దేవుని యొక్క వాక్యానికి అప్పగించుకో. దేవుని యొక్క సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఏమంటారు తెలుసా? ఈ నా కోసమే బోధించాడు అంటారు. మీకోసం బోధించాల్సిన పని మాకేంటి? దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. నువ్వు సరవ్వాలి. నువ్వు దేవుని యొక్క వాక్యానికి ఒకవేళ పాస్టర్ గారు కక్షతోనో మిషతోనో ఒకవేళ బోధించినా నీవు దేవుని యొక్క వాక్యానికి అప్పగించుకుంటే దీవించబడేది నీవు. ఒకవేళ పాస్టర్ గారి ఉద్దేశం సరిగ్గా లేకపోతే ఏమవుతాడు? దేవుడు ఆయన శిక్షిస్తాడు. నీ మట్టుకు నువ్వేం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి. మరియా యోసేపులు ఏం చేశారు చెప్పండి? ప్రభువు మాటకి అప్పగించుకున్నారు, లోబడ్డారు. కనుక రెండవది క్రిస్మస్ అంటే సమర్పణ. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మీరందరూ క్రైస్తవులని నమ్ముతున్నాను. వాక్యమును కష్టమైన మీరు లోబడండి, అప్పగించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ జీవితాలు ధన్యమవుతాయి. వినాలి కదా. అందుకని యాకోబు అంటాడు, ఏం చేయమని చెప్పండి? వినుటకు వేగిరపడమన్నాడు, మాట్లాడటకు నిదానించాలి, కోపించడానికి నిదానించాలి. మనం రివర్స్ చేస్తాం. కోపపడటానికి వేగిరపడుతున్నాం, మాట్లాడటానికి వేగిరపడుతున్నాం, వినటానికి మాత్రం నిదానిస్తున్నాం. అందుకని చూడండి, మాట్లాడటానికి దేవుడు 1 నాలుక ఇచ్చాడు, వినటానికి 2 చెవులు ఇచ్చాడు. దేనికి ఎక్కువ పని పెట్టాలి చెప్పండి? దేవుని మాటలు ఎక్కువ వినాలి. ఈ రోజుల్లో ఈ వినోదంలో వచ్చినటువంటి ఇవన్నీ ఎక్కువ వింటున్నావు. నువ్వు వినాల్సింది దేవుని యొక్క మాటను వినాలి, దానికి నీవు అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలి. రెండవదిగా క్రిస్మస్ అంటే సమర్పణ. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే 14వ వచనము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము. మూడవదిగా క్రిస్మస్ అంటే పీస్. క్రిస్మస్ మీన్స్ పీస్, సమాధానము. ఇదిగో పరలోకములో సమాధానం ఉంది, భూలోకములో సమాధానం లేదు. పరలోకములో దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది, భూలోకములో దేవుని యొక్క చిత్తము నెరవేర్చబట్టలేదు. ఎందుకంటే పరలోకములు అంతా కూడా ఏమున్నారు? దేవుని యొక్క దూతలు, దేవుని మాటకు లోబడేవారు, దేవుని స్తుతించేవారు. కానీ భూమి మీద ఎందుకు సమాధానం లేదు చెప్పండి? సమాధానం ఎందుకు లేదంటే ఒక కెరూబు ఉన్నాడు కదా. ఎవరా కెరూబు? లూసిఫర్. దేవునికి అవిధేయుడైన తర్వాత క్రిందకి నెట్టేశాడు దేవుడు. ఈ క్రిందకి నెట్టబడి ఏం చేస్తున్నాడంటే వచ్చి ఆయన చెడిపోయింది కాక మొత్తం లోకమంతా జడగొట్టాడు. లోకములో నెమ్మది లేకుండా, లోకములో సమాధానం లేకుండా, రైట్, లోకములో ఇది సంతోషం లేకుండా, లోకం అంతటిని దేవుని మీద కక్ష గట్టి కోపము గట్టి లోకం అంతటిని అసమాధానము, అశాంతి దాంతో నింపాడు.
కదా. జాగ్రత్తగా గమనించి, ఎక్కడ చూసిన లోకంలో ఎక్కడ చూసినా కానీ నెమ్మది లేని పరిస్థితి, అశాంతి. ఎందుకు మరి మొదటి ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఏం పెట్టారు? నానాజాతి సమితి పెట్టారు కదా, రైట్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి పెట్టారు. ఎందుకు? దేశాల మధ్య సఖ్యత లేదు, దేశాల మధ్య సమాధానం లేదు. మరి యేసయ్య అంటున్నాడు యోహాను సువార్తలో, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. మరి యేసయ్య ఇచ్చేటువంటి శాంతి, సమాధానము, మన జీవితాలలో నెమ్మదిని. సమాధానం అంటే అర్థం ఏంటంటే పోరాటాలు లేనటువంటి పరిస్థితి. మనకు పోరాటాలు లేవా? ఉన్నవి. అయినప్పటికీ కూడా యేసయ్యను మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ పోరాటాలకి పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మరి ఎవరికి సమాధానం అంట? ఆయన అందరి కొరకు వచ్చాడు. నేను చెప్పిన కిందక అందరి కొరకు వచ్చాడు. ఎవరికి సమాధానం అంటే భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం. అంటే ఆయనకి ఇష్టలు అంటే యేసయ్య క్రైస్తవులు అంటేనే ఇష్టమా? చెప్పండి. యేసయ్య పక్షపాతి కాదు, అందరి కొరకు వచ్చాడు. అయితే ఎవరికి ఆయనకి ఇష్టలు అంటే ఎవరు తెలుసా? ఎవరు చెప్పండి ఆయనకి ఇష్టలు? ఎవరమ్మా? పెద్దవారు ఉన్నారు ఇక్కడ. ఎవరికి ఇష్టలు తెలుసా? ఎవరు? ఇంకొక, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండుట అసాధ్యము. ఎవరైతే యేసుక్రీస్తు ఆయన నరావతారిగా భూలోకానికి వచ్చాడని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి సమాధానం. చూడండి, యేసుక్రీస్తునందు ఎవరైతే నమ్మికించుతారో, వాక్యంలో జాగ్రత్తగా గమనించండి. ఎక్కడ ఒక చోట ఉంది, ఏంటి తెలుసా? విశ్వాసం ఉంచిన వాడు కలవరపడ్డు కదా, కలవరపడేవాడు విశ్వాసం ఉంచలేడు. చెప్పాను కదా, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు నాతో పాటు పృథ్వీ అని మా సంఘంలో ఒక అబ్బాయిని తీసుకొచ్చి, ఆ అబ్బాయి చెప్తున్నాడు, అయ్యగారు ఇది మా కుటుంబంలో ఇలా పరిస్థితి ఏర్పడ్డది, అందుకని నాకు నెమ్మది లేదని. అయితే నేను చెప్పాను, అయ్యా దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు అన్నీ కూడా సర్దుబాటు చేస్తాడు. మరి ఆ పరిస్థితుల్లో కూడా మరి అదే లోకంలో ఉన్నవారైతే ఏం చేస్తారంటే, ఆ కుమారుడు తన కుటుంబంలో ఎదుర్కొన్న పరిస్థితిని లోకంలో ఉన్నటువంటి వాడు ఎదుర్కొన్నట్లయితే ఇక ఎందుకు నా జీవితం అని అంతం చేసుకునేవాడు. అంత భయంకరమైన పరిస్థితి ఎదురైంది. కానీ అతడు సమాధానంగా నెమ్మదిగా ఉండటానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచాను, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రార్థన ఆలకించి నాకు జవాబిచ్చి నా కుటుంబంలో పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దుతాడు అనేటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసమే మనకేమిస్తుంది? సమాధానం ఇస్తుంది. సమాధానం ఎవరి వలన వస్తుందని చెప్పింది చూడండి. ఒక్క మాట ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన. అక్కడ సంథింగ్ దట్ వీ మస్ట్ అండర్లైన్. ఏది ఎవరి వలన వస్తుంది? యేసుక్రీస్తు వలన మీ తలంపులకు మీ హృదయములకు కావలిగా ఉండను. ఈ సమయకి సమాధానం చెప్పండి, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో. మీ అందరి పరిస్థితులు కొన్ని చూడండి, క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం, పండుగ అయిన తర్వాత మరలా ఈ యొక్క ఇబ్బందులు వచ్చి పడతాయి. అయినప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో నువ్వు సమాధానంగా ఉండాలంటే వచ్చే సంవత్సరం 2024 సంవత్సరము నీకు సమాధానకరమైన నెమ్మదినిచ్చేటువంటి సంవత్సరం ఉండాలంటే నువ్వేం చేయాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరి చేతులు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగిస్తాను త్వరలోనే, ఏం పర్వాలేదు ముగిస్తాను. మరి ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్ళనా. నోవహు అంటే అర్థం ఏంటి? నెమ్మది. నోవహు అంటే నెమ్మది లేక విశ్రాంతి అని అర్థం కదా. నోవహు ఉన్నటువంటి కాలంలో ఇక దేవుడే ఏం చేస్తాడంట, మనుష్యులను చేసినందుకు సంతాపడ్డాడు, బాధపడ్డాడు. అరే ఎందుకు చేస్తాను వీళ్ళని, వీళ్ళేదో నాకు లోబడి జీవిస్తారు, నా యందు భయభక్తులు కలిగి ఉంటారని దేవుడు చేస్తే వారి ఇష్టానుసారంగా జీవించారు. అక్కడేమని తెలుసా? దేవుని కుమార్తెలు సహితము నరుల కుమార్తెలు చక్కనైన వారిని ఎరిగంట ఏం చేశారు? దేవుని కుమారులు నరుల కుమార్తెలు వివాహం చేసుకున్నారు. ఎవరు దేవుని కుమారులు అంటే ఎవరు? నరుల కుమార్తెలు అంటే ఎవరు? నరుల కుమార్తెలు అంటే కయ్యూని సంతానం, రైట్. భక్తి లేనటువంటి కయ్యూని సంతానం, భక్తిహీనుడైనటువంటి కయ్యూని సంతానం. మరి దేవుని కుమారులు అంటే భక్తి కలిగినటువంటి సేతు సంతానం, రైట్. ఈ యొక్క హేబేలుకు బదులు దేవుడు ఎవరిని ఇచ్చాడు? సేతునిచ్చాడు. ఆ సేతు సంతానం అంతా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఆ సంతానం నుండే వచ్చాడు. ఈ యొక్క నోవహు అదే సంతానం నుండి వచ్చాడు, హానోకు అదే సంతానం నుండి వచ్చాడు. కానీ ఇదిగో ఈ జలప్రళయం రావడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసిన సేతు సంతానం సహితము ఈ నరుల కుమార్తెలు అందం చూసి
కయ్యను కుమార్తెల అందం చూసి దేవుని భక్తి విడిచిపెట్టేసి వాళ్ళని పెళ్లి చేసుకున్నారంట. పెళ్ళి రైట్. వాళ్ళని పెళ్లి చేసుకుంటే అప్పుడు దేవుడు నోవహు దగ్గరికి వచ్చి ఏమన్నా తెలుసా, ఈ తరం వాళ్ళు నీవే నా ఎదుట నీతిమంతుడు. మీ చుట్టూ దుష్టులు ఉన్నప్పుడు మీరు నెమ్మదిగా బ్రతకగలరా? బ్రతకలేరు. కానీ నోవహు బ్రతికాడు, నెమ్మదిగా బ్రతికాడు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. దేవుని యందు నమ్మికించాడు కాబట్టి ఆ నెమ్మదిగా ఆయన బ్రతికినట్లు దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. కనుక క్రిస్మస్ అంటే సమాధానం. యేసయ్య వచ్చింది ఎందుకు తెలుసా? నీకు నాకు సమాధానం ఇవ్వటానికి. నీ హృదయంలో నా హృదయంలో నెమ్మదిని, విశ్వాసము ద్వారా నెమ్మది సమాధానమును స్థాపించడానికి యేసయ్య భూలోకంలోకి వచ్చాడు. నీవు నేను కలవరంతో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. రైట్. బైబిల్లో ఈ క్రిస్మస్ ఉదంతంలో మనం చూసినట్లయితే హేరోదు కలవరపడ్డాడు, మరీ కలవరపడ్డది. ఎందుకంటే ఉన్న వార్తను బట్టి వీరందరూ కలవరపడ్డారు. ఈ రోజుల్లో మనం వినే వార్తలను బట్టి మనకు కలవరం రావచ్చు. మరి ముఖ్యంగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత కుర్రవాళ్ళు కూడా, చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా హార్ట్ అటాక్లకు గురై చనిపోతున్నాడు. కలవరం, భయం. మళ్ళీ ఏం చెప్పారు? వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళ మీద ఇది వస్తుందని చెప్పారు. అందరం వ్యాక్సిన్ వేసుకుందాం. ఏం చేయాలి? ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి సందర్భాలు, అలాంటి సమయంలో నీకు నెమ్మదినిచ్చేది క్రీస్తునందరి విశ్వాసం, నీకు సమాధానం ఇచ్చేది యేసుక్రీస్తునందరి విశ్వాసం. ఆయన యందు నమ్మిక ఉంచండి, నీ జీవితాలలో సమాధానమును, నెమ్మదిని దయచేస్తాడు. ఇక 4వది చివరిగా మనం గమనించినట్లయితే ఏమనుంది? సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. క్రిస్మస్ అంటే 4వదిగా సంకీర్తన. ఒకటేమో సంతోషము, 2వది సమర్పణ, 3వది సమాధానము, 4వది సంకీర్తన. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? మనందరం చక్కగా కొంతమంది దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడేటప్పుడు బాగానే ఉంటారు. దేవుని మందిరానికి వస్తాము, మనం సంకీర్తన చేయి. ఇక్కడ చూడండి, యేసయ్య పుట్టినప్పుడంట ఏం చేసేది తెలుసా? పరలోక సైన్య సమూహము దిగి వచ్చింది కదా. రైట్. పరలోక సైన్య సమూహము భూలోకం మీదకి దిగి వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ పాటలు పాడుతూ ఉన్నారు. ఇదిగో ఈ క్రిస్మస్లో ఇక్కడ సంకీర్తనం అంటే దేవుని స్తుతించడం. ఇందాక సిస్టర్స్ చేశారు కదా పాటలు పాడటం. ఎవరు? సైన్య సమూహం చేసింది, పరలోక దూత సమూహం. గొల్లలో పాటలు పాడారు. తర్వాత ఎవరు? సుమయోను కూడా పాట పాడాడు. యేసయ్యను చూసి సుమయోను యేసయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. సుమయోను వృద్ధుడు. సుమయోను యేసయ్యని చేతిలో పట్టుకున్నప్పుడు ఆయన వయసు ఎంత తెలుసా? 124 సంవత్సరాలు. వృద్ధుడు. దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇదిగో సుమయోను, నీవు మెస్సయ్యను చూడకుండా నువ్వు చచ్చిపోవు. నీకు 100 సంవత్సరాలు దాటొచ్చు, నీకు వయసు, నీకు 120 సంవత్సరాలు దాటొచ్చు. కానీ ఇక్కడ సుమయోను అంటే అర్థం ఏంటి తెలుసా? వినికిడి అని అర్థం. దేవుని యొక్క ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్ముడు చెప్పేటువంటి మాటను సుమయోను వింటూ విశ్వాసములు ఎదుగుతూ, ఇదిగో మెస్సీ యొక్క మొదటి ఆగమనము, మొదటి రాకడ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తున్నప్పుడు వాక్యం ఏం చేస్తుంది కదా, ఆయన క్రీస్తు కొరకు కనిపెట్టుచున్నాడు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఏమనుంది చూడండి, 28వ వచనములో, అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా, నేను సంకీర్తనం చేయటం అంటే దేవుణ్ణి స్తుతించటం కదా. సంకీర్తనం పాటలు. ఈ క్రిస్మస్లో అందరూ పాటలు పాడారు, దేవుని స్తుతించడం. మనం చాలా స్థలాలు ఏం చేస్తాం చెప్పండి? నేను చెప్తున్నాను, నేను ముగిస్తున్నాను. చాలా స్థలాలు ఏం చేస్తాం తెలుసా? సణుగుతూ ఉంటాం. నేను మా సంఘంలో చెప్పేది ఏంటంటే, సణుగుడికి విరుగుడు స్తుతి కదా. సణుగుడికి విరుగుడు ఏంటి? నాకు అది లేదండి, ఇది లేదండి అంటాం. నాకు అది లేదు, ఇది లేదని దేవునికి వ్యతిరేకంగా సణిగేవనుకోండి, ఉన్నాయి ఊడిపోతాయి. అంతేనా? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? మాకు ఏమి లేదు, కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, చేపలు లేవు అంటున్నారు. ఇక్కడేమో దేవుడు ఏం చేస్తున్నాడు? పైనుంచి మన్నాను కురిపిస్తున్నాడు. తర్వాత పూరేళ్ళను పంపించాడు. ఎందుకంటే క్రైస్తువులు మామూలుగా మాంసప్రియులు కదా. ఇప్పుడు ఈరోజు జకరియా గారు మీకు మాంసం పెట్టకుండా పంపితే ఏం చేస్తారు చెప్పండి? ఆయన పిలిచి మాకు శాకాహార భోజనం పెడతాడు అంటాడు. చూడండి, దేవుడు అన్నీ వారికి దేవదూతలు భుజించేటువంటి ఆహారం మన్నాను పెట్టాడు.
తర్వాత వాళ్ళు కావాలన్నప్పుడు పూరేండ్లు తూర్పు గాలి వచ్చినప్పుడు పూరేండ్లు వాళ్ళ యొక్క శిబిరం ముందు, వారి యొక్క గుడారాల ముందు ఈ యొక్క పూరేళ్ళు వచ్చినాయి. మరి తిని కూడా అంతా తిని దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవిస్తూ అంతా బాగుంటే వీళ్ళు ఏమన్నా తెలుసా, మాకు ఐగుప్తే బాగుంది అంటున్నారు. ఏం బాగుంది చెప్పండి ఐగుప్తులు? చెప్పండి. ఇక్కడేమో స్వేచ్ఛగా ఉన్నారు, అక్కడేమో బానిసలుగా ఉన్నారు. వెట్టి చాకరీ అని బైబిల్ చెబుతుంది. మనకు చాలాసార్లు లోకంలో వెట్టి చాకరీ చేయటం ఇష్టం, సంఘంలో మాత్రం చూడండి, సంఘంలో ఇచ్చే స్వేచ్ఛ కన్నా మనకు లోకంలో ఉన్నటువంటి వెట్టి చాకరే బాగుంటుంది. సాతాను బంధకాలు మనకు బాగుంటాయి, కానీ యేసయ్య అంటున్నాడు నేను స్వేచ్ఛనిస్తానంటే వద్దు వద్దు అంటున్నాం మనం. వాళ్ళు దేవుని స్తుతించలేదు కాబట్టి వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? వారు అరణ్యములో రాలిపోవటానికి గల కారణము అవిధేయత, అవిశ్వాసము, వాటితో పాటు వారి సణుగుడు. మాకు అది లేదు, ఇది లేదు. ఎందుకు మనం సనగాలు చెప్పండి? వీళ్ళు సంకీర్తనం చేశారు, ఉన్నవాడిని బట్టి దేవుని స్తుతించండి. ఉన్నదాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతిస్తే దేవుడు నీకు ఉన్నతమైన వాటిని ఇస్తాడు. హల్లెలూయా. లేని వాటిని బట్టి నువ్వు సణిగామనుకోండి, ఉన్నవి కూడా ఊడిపోతాయి. ఏది కావాలి మీకు? విచ్ వన్ డూ యూ వాంట్? టెల్ మీ. పౌలు శీలలు చెరసాలలో ఉండి ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? ఎప్పుడు పాటలు పాడారు? ఎప్పుడు ప్రార్థన చేశారు? అర్ధరాత్రి వేళలో. మనమైతే అర్ధరాత్రి గురకలతో పాటలు పాడతాం. మరి వాళ్ళు పాటలు పాడారు కాబట్టి ఏమైంది తెలుసా? పాటలు పాడి దేవుని ఆరాధన చేస్తారు. ఇదిగో క్రిస్మస్ అంటే ఆరాధన కూడా. దేవుణ్ణి ఆరాధన చేశారు కాబట్టి పరలోకం తెరబడి భూకంపం వచ్చింది. వాళ్ళకేమన్నా ఫ్రీగా ఉన్నా చెప్పండి? కాళ్ళకి చేతులకి అన్నిటికీ బొండలే. మరి అయినప్పటికీ నీవు ఎక్కడున్నా కానీ ఏమి చేసినా కానీ దేవుని స్తుతించాలి. అందుకనే నేను ఒక మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. యేసయ్య ఇచ్చేటువంటి ఆనందము నీలో ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? చెరసాలను కూడా దేవుని సన్నిధిగా మారుస్తావు. హల్లెలూయా. యేసయ్య ఇచ్చిన ఆనందం నీలో లేకపోతే దేవుని సన్నిధిని కూడా చెరసాలుగా మారుస్తావు. మీరు ఏ కోవలో ఉన్నారు చెప్పండి? ఇఫ్ యూ హ్యావ్ ద జాయ్ ఆఫ్ ది లార్డ్ యూ విల్ టర్న్ ద ప్రిజన్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద జాయ్ ఆఫ్ ది లార్డ్ యూ విల్ టర్న్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ టు ప్రిజన్. ఏ కేటగిరీలో ఉన్నారు మీరు? మనం ఎప్పుడు కూడా మొదటి కేటగిరీలోనే ఉండాలి. నువ్వు చెరసాలలో ఉండ దేవుని స్తుతించాలి. హల్లెలూయా. దాన్ని బట్టి దేవుడు ద్వారాలు తెరుస్తాడు, బంధకాలు తెరుస్తాడు. ఎరికో గోడలు దేవుని స్తుతి వలన, సంకీర్తన వలన గోడలన్నీ కూడా పడిపోయినాయి. కనుక ప్రియ దేవుని యొక్క సంఘమా, జాగ్రత్తగా గమనించండి. క్రిస్మస్ అంటే సంతోషము. ఏంటి తెలుసా? మునుపు దూరస్తులను ఇప్పుడు సమీపస్తులుగా చేశాడు, లేని వారిని ఉన్నవారిగా చేశాడు. రెండవది, క్రిస్మస్ అంటే సమర్పణ. దేవునికి, దేవుని యొక్క వాక్యానికి అప్పగించుకుందాం. అప్పగించుకుంటే నీ జీవితాలు ధన్యమవుతాయి. మరే జీవితం ధన్యము చేయబడ్డది. ఇదిగో ప్రభు దాసులను నీ మాట చొప్పున జరుగునుగాక. నా చిత్తము కాదయ్యా, నా పంతము కాదు, సంఘములోకి వచ్చి కూడా నా పంతం నెరవేర్చబడాలని కాదు, నీకు అప్పగించుకుంటాను అని చెప్పండి. మూడవదిగా సమాధానము, నెమ్మది. ఆ సమాధానం ఎలా వస్తుంది తెలుసా? విశ్వాసము ద్వారా. ఇప్పుడు మనం ఏం చేయాలి? సమాధానము, నెమ్మది పొందిన మనము లోకానికి వెళ్ళి, ఇదిగో ఈ యొక్క దేవదూత సైన్య సమూహం వచ్చి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అని ప్రకటించిన రీతిగా మనం కూడా లోకానికి వెళ్ళి యేసయ్య సువార్తను ప్రకటించాలి. ఈ రోజుల్లో వీధుల్లో సువార్త చేసే అవకాశం లేదు. మా చిన్నప్పుడు, లేకపోతే నేను కొత్తగా సేవలోకి వచ్చినప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు దానికి దాదాపుగా ద్వారాలు మూయబడ్డాయి. అట్లని వ్యక్తిగత స్వార్థ చేయలేమా? చేయగలం. స్వార్థ ప్రకటించాలి, సమాధాన స్వార్థను తీసుకువెళ్ళాలి. స్వార్థ ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములు. సమాధాన పరచు పరిచర్యను దేవుడు మాకు అప్పగించినని పౌలు 2వ కొరింథీ పత్రికలు అంటాడు. నువ్వెవరైనా విశ్వాసి కూడా స్వార్థ చేయాలి. విశ్వాసులే చేయాలి ఎక్కువ. అంటే మేము తప్పించుకోవట్లేదు, మేము కూడా చేయాలి. కానీ గొర్రెలు కంటాయా, లేకపోతే గొర్రెల కాపరికి అంటాడా? చెప్పండి. అట్లని మేము తప్పించుకోవట్లేదు, మేము కూడా చెప్పాల్సిందే సువార్త. మేము తప్పించుకొని మీ మీద, ఈ పాష గారి మా మీద పెడుతున్నాడు కాదు, మేము కూడా చేయాలి. అందరము స్వార్థ. పౌలు స్వార్థ ప్రకటించాడు, యేసయ్య స్వార్థ ప్రకటించాడు. సమాధాన స్వార్థను మనము ప్రకటిస్తాము. 4వదిగా ఏంటి తెలుసా? సంకీర్తన. దేవుని స్తుతించండి. ఇబ్బంది లేని క్రైస్తవుడు ఎవరు లేరు. ఇప్పుడు మన వాళ్ళు అప్పుడప్పుడు కొంతమంది ఏం చెబుతారంటే, రండి నీకు దేవుడు సంతోషం ఇస్తాడు, రండి నీకు అన్ని ఇస్తాడని చెప్తాడు. కానీ రైట్, యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? లోకములో మీకు శ్రమ కలుగునని చెప్పాడు. అనగా చెప్పండి,
వీళ్ళేం మనోళ్ళు కొంతమంది ఏంటంటే, కొంతమంది సేవకులు, ఈ కొంతమంది టీవీ ప్రసంగికులు, బైబిల్ మీద సరైన అవగాహన లేని వాళ్ళు ఇలాగ చెప్పి మనుషులను అమాయకులను చేస్తున్నారు, పిచ్చివాళ్ళని చేస్తున్నారు. బైబిల్ని ఉన్నదన్నట్లు బోధించకుండా వారి సొంత బోధలు. అందుకనే అంచె దినాలలో, కడవరి దినాలు ఏంటి తెలుసా, జనాలు ఎప్పుడు ఏం చేస్తారో తెలుసా, దురద చెవులు గలవారు అయ్యే వింటారు. సత్యబోధ ఎక్కడ ఉండదు అక్కడ సంఘాల్లో జనం ఉండరు. అబద్ధ బోధలు ఎక్కడ ఉంటాయి అక్కడ మాత్రం జనాలు ఫుల్గా ఉంటారు. అవి తేలిగ్గా ఉంటాయి కదా, రండి అన్నీ జరుగుతాయి అని చెప్తే. దేవుడు ఖచ్చితంగా దీవించేవాడే, దేవుడు ఆశీర్వదించేవాడే. ఈ సికింద్రాబాద్లో మీరు గమనించండి, ఒక విశ్వాసకి 5 పాస్టర్లు ఉంటారు. ఒక విశ్వాసకి మనం కట్టుబడి ఉందాం, ఒక సంఘానికి మనం కట్టుబడి ఉందాం. ఈరోజు మీలో వేరే వాళ్ళు రావు, ఎందుకంటే ప్రత్యేక సందర్భం కాబట్టి పిలిచారు, వచ్చి ఉండొచ్చు, అది వేరే విషయం. మేము కూడా పిలుస్తాం ప్రత్యేక సందర్భంలో. కానీ నువ్వేం చేయాలంటే దేవుణ్ణి స్తుతించు, శ్రమ వచ్చినా దేవుని స్తుతించు. యేసయ్యకే శ్రమ దక్కపోతే మనం ఎంత వాళ్ళని చెప్పండి. ఏమంటాడు తెలుసా పేతురు, మీరు ఆశీర్వాదములకు వారసులుగా ఉండుటకు పిలువబడితే అంటాడు. యేసయ్య వచ్చిందే మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, రక్షణ, స్వస్థత, సమాధానము, విడుదల, విజయము ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. అలాగని మిగతాయి లేవని చెప్పడానికి వీల్లేదు. పౌలు శ్రమ, యేసయ్య శ్రమ పడ్డాడు, పౌలు శ్రమ పడ్డాడు. మనకు 5 రకాల పిలుపులు ఉన్నాయి. వాటిలో ఒక పిలుపు ఏంటి తెలుసా, నువ్వు శ్రమల కొరకు కూడా పిలువబడ్డావు. ఆ శ్రమల్లో కూడా నువ్వేం చేయాలి, దేవుని స్తుతించాలి. అప్పుడే నీకు విజయం వస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంఘమా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళారా, క్రిస్మస్ అంటే సంతోషము. హల్లెలూయా. క్రిస్మస్ అంటే సమర్పణ, క్రిస్మస్ అంటే సమాధానము, క్రిస్మస్ అంటే సంకీర్తన. మరి ఈ దినాలలో దేవుడు మీ అందరికీ సంతోషము దయచేయునుగాక, దేవుడు మీ అందరికీ సమాధానము కలుగు చేయనుగాక. అదేవిధంగా మీరందరూ కూడా దేవుని వాక్యానికి సమర్పించుకొని ఈ లోకములో దేవుణ్ణి స్తుతించుదురుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దేవుడు దయచేయునుగాక. అందరికీ వందనాలు. దేవుడు మేము దీవించునుగాక. హల్లెలూయా. అందులో లేచి చక్కని వాక్యాన్ని అందించిన దైవదాసుడు మేము స్తుతిస్తాం. క్రిస్మస్ అంటే సంతోషం. నిజంగా మనకు నిజమైన సంతోషం ఉన్నదా? క్రిస్మస్ అంటే సమర్పణ కావాలి, దేవుని మనం సమర్పించుకోవాలి, అనే వాక్యాన్ని మనం సమర్పించుకోవాలి, అనే మాటను విధేయత చూపించాలి. క్రిస్మస్ అంటే పిల్లరా సమాధానం, అదే నిజమైన సమాధానం. మన జీవితంలో సమాధానం లేకపోతే పిల్లరా ఎన్ని రకాలుగా మన జీవితంలో దీవెన ఉన్నా అది మనకు జీవితం సంతోషం ఉండదు. మనకు సమాధానం కావాలి. సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ ఇక్కడ నువ్వు సమాధానం లేకుండా నువ్వు కృంగిపోతున్నావేమో, నువ్వు బాధపడుతున్నావేమో, యేసు ప్రభువు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడండి. నీ కొరకు యేసు ప్రభువు మరణించాడు. నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు. నువ్వు బాధపడుతున్నావా? నీ భవిష్యత్తు గురించి బాధపడుతున్నావా? అయితే ప్రభువుకు నీకు సమాధానం అడుగు. ప్రభు నీకు సమాధానంతో ఈ రాత్రి నీకు నింపుతాడు. పిల్లరా, 4వదిగా స్తుతి కావాలి. అదే నిజమైన సంతోషం, అదే నిజమైన అదే నిజమైన క్రిస్మస్. మన జీవితంలో స్తుతి లేకపోతే మనం బాధపడతాం, కృషించబడతాం, దుఃఖపడతాం. పౌలు శీలలు వారి జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ కూడా వారు దేవుడికి సమర్పించుకున్నారు, దేవుడు స్తుతించారు. ఎంత బాధ వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వాళ్ళకు వచ్చినప్పటికీ వారు మధ్యరాత్రి వేళలో దేవుడు స్తుతించి దేవుని మహింపరిచారండి. ఈరోజు నీ జీవితంలో స్తుతి లేకుండా కన్నీళ్ళు కారుస్తున్నావేమో, దేవుని నీ దుఃఖాన్ని సంతోషంగా ప్రభు మారుస్తాడు. అదే నిజమైన క్రిస్మస్. యోబు జీవితంలో చూస్తాం, అన్ని కోల్పోయాడు, సమస్తం కోల్పోయాడు. అయితే దేవుని స్తుతించాడు. ఎవరు దేవుని స్తుతిస్తారో నైనా వారు భూలోకములో, పరలోకములో వారు సంతోషంగా ఉంటారు.
స్తుతిలో అంత శక్తి దాగి ఉన్నది. ప్లారా, ఈ రాత్రి నీ జీవితంలో మనం చూస్తాం, చక్కని వర్తమానం మనం విన్నాం. ఆ విని, దేవా నాకు సహాయం చేయండి, నీ సంతోషం నాకు కావాలి ప్రభా, నీవు మాలో కావాలి, మాకు కావాలి నాయన, మాకు సహాయం చేయండి, మీ సమాధానం మాకు కావాలి నాయన. ప్రభువా, ఈ రాత్రి సమయంలో మాతో మీరు ఉండి మీరు నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.